కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనకు దేశ సమస్యల గురించి అవగాహన లేదు, దేశ చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. మరి ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనము స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తేనో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో కారణాలు ఏంటో దానికి ఆధారాలు ఏంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. అది రేవంత్ రెడ్డి కానీ లేక రాహుల్ గాంధీ కానీ లేక జార్జి స్వరాజ్ కానీ ఎవరైనప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని. బీఆర్ఎస్ ప్రజల వైపా ఆదాని వైపా ప్రధాని వైపా అని తేల్చుకోవాలని చెప్పాడు ఆయన. నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి. మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీజేపీ రాకూడదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం వాస్తవం కాదా? మోదీ కేసీఆర్ ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు మనవి చేస్తున్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు, దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచడంలో, ప్రజలను మోసం చేయడంలో, తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ మూకుమ్మడిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాజు
ప్రజల తీర్పును అగౌరవపరిచి ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా నవలపాలు చేసిందో గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన వ్యవహారం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రిజిస్టర్ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు. ఇంకో ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అవుతాడు. వీరు ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివరించిందో దానికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ ఏ రకంగా అప్పులు చేశాడు, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు మరి ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా ఎవరు అప్పులు ఇస్తారా, ఏ సంస్థ ఇస్తుందో టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుల కోసం వేట చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా పార్టీ పరిపాలన ఉంటే చాలు, నా పరిపాలన ఉంటే చాలు అని కేసీఆర్ ఏ రకంగా వివరించాడో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా భ్రష్టు పట్టించాడో రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి చర్యలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, నా భవిష్యత్తు బాగుంటే చాలు అని కేసీఆర్ ఆనాడు, రేవంత్ రెడ్డి ఈనాడు భావిస్తూ ఉన్నారు.